హైదరాబాద్ బంజారాహిల్స్ లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని తీర్మానించింది టీటీడీ పాలక మండలి. తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న ఆలయాల పనులను స్పీడ్ గా పూర్తి చేయాలని బోర్డు సమావేశాల్లో నిర్ణయించింది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమావేశమైన టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో 18 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని తీర్మానించింది. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని తిమ్మప్ప ఆలయాన్ని పునరుద్ధరించేందుకు 4,60,00,000 కేటాయించింది బోర్డు. తిరుమల శ్రీవారి ఆలయంలో 72,75,000తో 2 బంగారు శటగోపాలు తయారు చేయించాలని, దాతలు ముందుకు వస్తే 10 శటగోపాల వరకు తీసుకోవాలని నిర్ణయించింది పాలక మండలి. ఉత్సవాల్లో శ్రీవారు ఊరేగేందుకు వాడే సర్వభూపాల, ముత్యపు పందిరి వాహనాలను బంగారు తాపడంతో కొత్తవి తయారు చేయించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలో శటగోపురాలు బంగారుతో కొత్తవి చేయించాలని, కొన్ని అన్ని కూడా పాత అయినాయి కాబట్టి మళ్ళీ వెండి వాడారని కాదు, బంగారుతోనే బంగారు శటగోపమే పెట్టాలన్నటువంటి మాట భక్తుల నుంచి వచ్చింది కాబట్టి 2 శటగోపాలు చేసేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయ్యే ఖర్చు 72,00,000.75. సర్వభూపాల వాహనం, ముత్యపు పందిరి, ఈ రెండింటిని కూడా కొత్తగా రీబిల్ట్ చేయాలని, వాటికి అవసరమైనటువంటి బంగారు కానీ తయారు చేసేటప్పుడు రాగి కానీ వాడాలని, పాతగా అయినాయి కాబట్టి కొత్త 2 తయారు చేయాలన్నటువంటి ఆలోచనతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భవనాల నిర్మాణాల కోసం 6,07,00,000, అన్నదాన సత్రం ముడిసరుకులకు 30,70,00,000, హిందూ ధర్మ ప్రచారం కోసం 50,00,000 కేటాయించింది బోర్డు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. టీటీడీ ఆలయాల్లో పనిచేసే అర్చకుల జీతాలకు 25 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది కమిటీ. తిరుపతిలోని బర్డ్స్ ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా పునరుద్ధరించాలని తీర్మానించింది. స్విమ్స్ ఆసుపత్రిలో పరికరాల కొనుగోలుకు 4 కోట్లు కేటాయించారు. ఆలయంలో పనిచేసే లడ్డూ ప్రసాదాల పోటు కార్మికులను, టీటీడీ ఫారెస్ట్ పరిధిలో పనిచేసే కార్మికులను మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు.